హలో అండి, రుచికరమైన ఆరోగ్యకరమైన తోటకూర పులుసు ఇలా ట్రై చేయండి. ముందుగా తాజా తోటకూరని బాగా కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఈ పులుసులోకి నేను సొరకాయ, ములక్కాడ, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్నాను. ముందుగా పాన్ పెట్టుకుని దాంట్లో 2 గ్లాసులు నీళ్లు పోసి ఈ ముక్కలన్నీ దాంట్లో వేసి కొద్దిగా ఉప్పు వేసుకుని ఉడికించుకోవాలి. ఈ ముక్కలన్నీ ఉడికాక దాంట్లో తోటకూర కూడా వేసి ఉడికించుకోవాలి. తోటకూర కొంచెం మెత్తపడ్డాక దాంట్లో చింతపండు, కొద్దిగా బెల్లం, పసుపు వేసుకోవాలి. ఇవన్నీ కలిసి చక్కగా ఉడికాక పులుసు చిక్కబడ్డానికి 2 చెంచాలు బియ్యం పిండి నీళ్ళల్లో కలిపి ఈ ముక్కల్లో పులుసులో కలుపుకోవాలి. అప్పుడు పులుసు కొంచెం చిక్కగా వస్తుంది. పులుసు కొంచెం చిక్కబడేదాకా ఉడికించుకుని దానికి పోపు పెట్టుకోవాలి. పులుసు ఉడికింది కదా, ఇప్పుడు పులుసులో పోపు వేసుకోవాలి. పోపుకి ఎండుమిరపకాయ, మినపప్పు, కొద్దిగా మెంతులు, ఆవాలు, ఇంగువ, కరివేపాకు వేసుకుని మంచి వాసన వచ్చేదాకా వేయించుకోవాలి. ఇవన్నీ వేగాక పులుసులో కలుపుకోవాలి. ఇలా చేస్తే ఆకుకూరలంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఇది వైట్ రైస్లోకి కాంబినేషన్ చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని పులుసు కలుపుకుని తింటే అద్భుతంగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.